So welcome to day three session. As per our schedule, day three is allotted as basics about core subjects in triple E related Simlink applications. So what are the basic subjects we are discussing or we are dealing regular in our regular applications? Those are రిలేటెడ్ టు సిమ్లింక్ సాఫ్ట్వేర్. సో సిమ్లింక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఉన్న మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్స్ ఏవేమి మన రియల్ టైమ్ అప్లికేషన్స్ లో రెగ్యులర్ అప్లికేషన్స్ లో యూజ్ చేసే మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిమ్లింక్ ఎలాగా అడాప్ట్ చేసుకుంటాం, సిమ్లింక్ లో ఎలాగా డిజైన్ చేస్తాం అనేది ఇవాళ క్లాస్ లో చూస్తాం. సో బేసిక్స్, సో జస్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ని సిమ్లింక్ మెథడాలజీస్ కి ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఈ క్లాస్ లో చూస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద షెడ్యూల్ హెడింగ్ ఇంట్రడక్షన్. సో మనకి అందరికీ తెలిసినట్టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి పవర్ సిస్టమ్స్ ఒకటి, అండ్ ఎలక్ట్రికల్ మెషిన్స్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ కొంత పార్ట్ మనం చదువుతూ ఉంటాం, ఎందుకంటే బ్రాంచ్ లోనే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో హైయెస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ వెయిటేజ్ ఉంటుంది, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా చదువుతూ ఉంటాం. సో ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా వన్ ఆఫ్ ది కోర్ కంటెంట్ కింద తీసుకోవాలి మన బ్రాంచ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్ అడ్వాన్స్మెంట్స్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో వచ్చిన రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సబ్జెక్ట్స్, టాపిక్స్ వైజ్ గా కొన్ని సబ్జెక్ట్స్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ కింద తీసుకుంటాం. సో పవర్ ఎలక్ట్రానిక్స్ కి అడ్వాన్స్మెంట్ కింద వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్స్ అంటాం, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. సో ఫ్లెక్సిబుల్ గా ఏసీని ఎలా ట్రాన్స్మిషన్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే పవర్ సిస్టమ్స్ లో ఉన్న ఒక మాడ్యూల్ ట్రాన్స్మిషన్. సో ఆ ట్రాన్స్మిషన్ ని యూజ్ చేసుకుని ఆల్రెడీ పవర్ ని మనం సెండింగ్ అండ్ రిసీవింగ్ అని పంపిస్తున్నాం. సో దాన్ని ఇంకెంత ఫ్లెక్సిబుల్ గా, ఇంకెంత యాక్యురేట్ గా, ఇంకెంత ఎర్రర్ ఫ్రీగా పంపించాలి అనేది ఈ ఫ్యాక్స్ సబ్జెక్ట్ అనేది డీల్ చేస్తుంది. సో ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ కూడా అడ్వాన్స్మెంట్ కింద చూస్తాం. అండ్ ఇంకొక అడ్వాన్స్మెంట్, వరల్డ్ అంతా కూడా ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్, బయోగ్యాస్, ఇట్లా ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం కూడా వీటి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంది. సైంటిఫిక్ గా ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ గా దీని మీద అప్లికేషన్స్ అన్నిటిని చెక్ చేయడం, టెస్ట్ చేయడం, జనరేట్ చేయడం, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెథడాలజీస్ వీటిలో అప్లై చేస్తున్నారు. ఎందుకంటే అవర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ డిప్లీటింగ్ డే బై డే ఆర్ ఇయర్ బై ఇయర్. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కోల్ కానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ రిలేటెడ్ గా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డే బై డే డిప్లీషన్ అనేది జరుగుతుంది. కొన్ని ఇయర్స్ కి మేబీ ఇవి కంప్లీట్ గా రిడక్షన్ అయిపోవచ్చు ఆర్ డిప్లీషన్ అయిపోవచ్చు. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి కంపల్సరీ ప్రతి సెక్టార్ లోనూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సప్లై లేకుండా ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కూడా పనిచేయదు. కాబట్టి ఫ్యూచర్ లో వచ్చే పవర్ డిమాండ్ ని తట్టుకోవడానికి ఇప్పుడు సైంటిఫిక్ గా ఎలాంటి అప్లికేషన్ జరుగుతున్నాయి అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం ఎలా అనే దాని మీద ఎక్కువ రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో అట్లా ఈ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అప్లికేషన్స్ ఎలా సిమ్లింగ్ సాఫ్ట్వేర్ కి లింక్ అప్ అవుతున్నాయి అనేది ఇవాళ క్లాస్ లో చూద్దాం. సో ఐఎమ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ స్లైడ్ ఆఫ్ దిస్ టాపిక్. సో different subjects are available in electrical engineering, or so many topics involved in that particular subjects. సో మనకి రెగ్యులర్ గా కోర్ అని చెప్పుకునే సబ్జెక్ట్స్ ఏంటి అనేవి ఎక్కడో ఒక మీకు స్లైడ్ లో కనపడుతుంది. సో కొంచెం ఇమేజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిజం అన్న కాన్సెప్ట్ నుంచి మాత్రమే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సో మెనీ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నాయి, ఆర్ సో మెనీ ఆపరేషన్స్ అనేవి మనం రన్ చేయగలుగుతున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిజం ప్రిన్సిపల్ మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. సో ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే మేకింగ్ మ్యాగ్నెటిజం బై యూజింగ్ ఎలక్ట్రికల్ కరెంట్. కరెంట్ ని తీసుకుని ఇన్పుట్ గా
కరెంట్ ని ఏదైనా ఒక కండక్టర్ కి కానీ, ఒక కండక్టింగ్ మెటీరియల్ కానీ, ఒక కండక్టింగ్ బాడీకి కానీ అప్లై చేయడం వల్ల మనకి అక్కడ మ్యాగ్నెటిజం సమ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అని చూస్తున్నాం. సో అట్లా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్న కాన్సెప్ట్ నుంచి మనకి ఎలక్ట్రికల్ మెషిన్స్ రన్ అవుతాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ 2, ఎలక్ట్రికల్ మెషిన్స్ 3 ఇవి సబ్జెక్ట్స్ కింద విడగొట్టారు. సో మెషిన్స్ 1 అంతా కూడా మనకి ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా ఉంటుంది. ఏసీ మెషిన్స్ ఒక సబ్జెక్ట్ కింద, డీసీ మెషిన్స్ ఒక సబ్జెక్ట్ కింద, ఓకేనా. అండ్ స్పెషల్ మెషిన్స్ అని మనం ఒక చాప్టర్ కింద చదువుతాం. స్టెప్పర్ మోటార్, సర్వో మోటార్, రిలక్టెన్స్ మోటార్, యూనివర్సల్ మోటార్, ఇట్లా. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోటార్ కాన్ఫిగరేషన్స్ వీటన్నిటిలోనూ మనకి మెయిన్ మెకానిజం ఏంటంటే మ్యాగ్నెటిజం. సో ఆ మ్యాగ్నెటిజం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్ టాపిక్స్ తో లింక్ అప్ అయి ఉంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి మనకి మెయిన్ ఆధార్ కింద చెప్పుకోవచ్చు ఈ మెషిన్స్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా. సో ఈఎంఎఫ్ అనేది ఆల్రెడీ మీకు బీటెక్ లో తగులుతుంది ఈ సబ్జెక్ట్. మనం విడిగా ఇక్కడ డిప్లొమాలో ఏంటంటే మెషిన్స్ 2, మెషిన్స్ 3 ఇట్లా చదువుతాము. ఇలా అయితే ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్, ఏసీ మెషిన్స్ 1, ఏసీ మెషిన్స్ 2 అని మనం డిప్లొమా లెవెల్లో చదువుతాం. దానికి కంటిన్యూషన్ కింద అక్కడ మెషిన్స్ 1, మెషిన్స్ 2, మెషిన్స్ 3 అని ఇట్లా బీటెక్ ఆర్ ఎంటెక్ లో మనకి సబ్జెక్ట్స్ తగులుతాయి. వీటన్నిటితో పాటు ప్యారలల్ గా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కింద చదువుతాం. అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకుండా మనం ఈ సబ్జెక్ట్స్ ని మనం చదవడానికి అవ్వదు. సో అది కోర్ సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక మేజర్ కోర్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో సర్క్యూట్ అనాలిసిస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సిస్టమ్ ని ఆర్ ఏదైనా ఒక మెథడాలజీని మనం అనాలిసిస్ చేయాలంటే దాన్ని ఆ సర్క్యూట్ లో తీసుకుని సర్క్యూట్ లో డిఫరెంట్ డిఫరెంట్ లాస్ కానీ, థియరమ్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అప్లై చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా అన్నిటికంటే మనం ప్రైమరీ లా కింద తీసుకుంటాం. సో ఓమ్స్ లాని యూజ్ చేసుకుని విఐఆర్, వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థియరమ్స్ ఉంటాయి. సూపర్ పొజిషన్ థియరమ్ అని, థెవెనిన్స్ థియరమ్ అని, ఇట్లా వీటన్నిటిని కూడా మనం సిమ్లింక్ లో యూజ్ చేసుకుని డిజైన్ చేయొచ్చు అండ్ సాల్వ్ చేయొచ్చు. థియరమ్స్ కానీ, సర్క్యూట్స్ కానీ, నెట్వర్క్స్ కానీ వీటన్నిటిని కూడా బై యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ వీ కెన్ క్రియేట్ అండ్ మోడల్ అండ్ సిమ్యులేట్. మోడలైజ్ చేయొచ్చు, క్రియేటింగ్ చేసుకుని అండ్ సిమ్యులేట్ చేయొచ్చు అండ్ అనాలిసిస్ చేయొచ్చు. సో అట్లా ఇది ఒక సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఇది ఆల్రెడీ ల్యాబ్స్ లో కూడా చేస్తారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ వీటన్నిటిని కూడా మనం బేసిక్ డివైజెస్ ఏమున్నాయి, బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఎలక్ట్రానిక్స్. కొంత నాలెడ్జ్ కలిగి ఉంటాం. ఆల్రెడీ స్కూలింగ్ లెవెల్ నుంచే మనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. బ్యాటరీస్ తోటి చిన్న చిన్న ఎల్ఈడి బల్బుని వెలిగించడం, ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మనం ఏదో ఒక స్టేజ్ లో చేస్తూ ఉంటాం. సో అలాంటి అప్లికేషన్స్ తో స్టార్ట్ అయ్యి ఇంకొంచెం మాక్సిమైజ్ లెవెల్కి వెళ్తుంది ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్ సబ్జెక్ట్ కానీ, ల్యాబ్స్ కానీ. సో ఎల్ఈడి ఆపరేషన్స్ యూజ్ చేసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే మనకి బయట సమ్ ఫంక్షనాలిటీస్ చెక్ చేశారంటే కనుక అవన్నీ అల్గారిథం తోటి రన్ అయ్యే అప్లికేషన్స్. అంటే ఈ ఎల్ఈడి సిరీస్ బల్బింగ్ కానీ, ఎల్ఈడి ప్యారలల్ బల్బ్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అల్గారిథం ఆర్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ గా రన్ అవుతా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో టెస్టింగ్ స్టేజ్ లో మనం ఈ సిమ్లింక్ అండ్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్. ఇది త్రిబుల్ వాళ్ళకి సైడ్ సబ్జెక్ట్ గా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ గా ఉంటుంది. సో వితౌట్ సిగ్నల్స్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి అంటే అక్కడ ఏదో ఒక సిగ్నల్ ఇవ్వాలి. అది రెఫరెన్స్ సిగ్నల్ అనుకోవచ్చు, ఆర్ ప్రైమరీ సిగ్నల్ అనుకోవచ్చు, సెకండరీ సిగ్నల్ ఆర్ సైన్ సాయిల్, ర్యామ్ సిగ్నల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిగ్నల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ లో యూజ్ చేసుకుంటాం. సో కంపల్సరీ వీ హ్యావ్ టు గివ్ వన్ రెఫరెన్స్ సిగ్నల్. ఒక రెఫరెన్స్ ఉండాలి, ఒక మెయిన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఎర్రర్ ఎంత అనేది ఐడెంటిఫై అవడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం సిమ్లింక్ లో టెస్ట్ చేసుకుంటాం ఆర్ జనరేట్ చేసుకుని అనాలిసిస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మెషిన్స్ అయిపోయిన తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో మనకి కీ సబ్జెక్ట్. అండ్ మీకు జస్ట్ ఎలక్ట్రానిక్స్ 1 అండ్ ఎలక్ట్రానిక్స్ 2 కింద చదువుతారు వీటిని ఇక్కడ డిప్లొమాలో.
ఆ 2 సబ్జెక్ట్స్ ని కలిపి అక్కడ మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ అంటారు బీటెక్ లెవెల్‌లో. సో, బీటెక్ లెవెల్‌లో కూడా ఇప్పుడు ఇక్కడ చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాలో ఆల్రెడీ మీరు 60% చదివిన కాన్సెప్టే అక్కడ ఒక 30%, 40% బీటెక్‌లో కంటిన్యూయేషన్ కింద చదువుతారు. ఎక్స్‌టెన్షన్ కింద. సో, ఇక్కడ గనుక ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ ప్రాపర్‌గా మీకు ఐడియా ఉంటే ఆటోమేటిక్‌గా బీటెక్ కొంచెం చదవడం ఈజీగా ఉంటుంది. సేమ్ బ్రాంచ్ చదువుతారు కాబట్టి మళ్ళీ. సో, కంపేర్ టు రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ చదివిన వాళ్ళతో పోలిస్తే మీరు సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా యాడ్ అవుతారు. మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో, అట్లా అక్కడ కూడా మనకి మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ డైరెక్ట్‌గా థర్డ్ ఇయర్‌లో ల్యాబ్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్‌లో ఎంటర్ అవుతారు బీటెక్‌లో. థర్డ్ ఇయర్‌లో మీకు ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ అనే ల్యాబ్ అనేది అక్కడ లాబొరేటరీ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. సో, ఆల్రెడీ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి బీటెక్ వెళ్ళగానే ఈ సాఫ్ట్‌వేర్ ఇదంతా కూడా కొంచెం ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్‌లో మనం జనరల్‌గా పవర్ ఎలక్ట్రానిక్స్‌లో చూసేదేంటంటే ఇన్వర్టర్స్ అండ్ కన్వర్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, కన్వర్టర్‌లో కంపల్సరీ బోత్ రెక్టిఫైయర్స్ అండ్ ఇన్వర్టర్స్. సో, కన్వర్టర్ అనేది బోత్ ద ఆపరేషన్స్ కింద పనిచేస్తుంది. సో, అదొకటి. అండ్ ఈ ఇక్కడికొస్తే గనక థర్డ్ అటెంప్ట్ స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ ఎస్టీఎల్డి సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ కొంత ఎలక్ట్రానిక్స్ లో కవర్ అవుతుంది. స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్స్ అనేవి. సో, బై యూజింగ్ డిఫరెంట్ బైనరీ కోడ్స్ ఆర్ డిజిటల్ లాంగ్వేజ్ ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని కోడ్ అనాలిసిస్ చేయడం ఈ సబ్జెక్ట్ లో. అండ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ మీకు థర్డ్ ఇయర్ లో ఉంటుంది ఈ సబ్జెక్ట్. యాక్చువల్ గా ఫిఫ్త్ సెమ్ లో మీరు ఇప్పుడు చదవాలి, కానీ ఫిఫ్త్ సెమ్ లో ట్రైనింగ్ లో ఉన్నారు కాబట్టి సిక్స్త్ సెమ్ లో ఈ సబ్జెక్ట్ వస్తుంది, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. సో, ఇట్లా డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఈ సిమ్లింక్ అప్లికేషన్స్ ఎలా రన్ చేస్తాం అనేది ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో చూస్తాం. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ లాస్ట్ లో ఇచ్చాడు చూడండి, బాటమ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, గ్రీన్ ఎనర్జీ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో, ఇది ఈ సబ్జెక్ట్స్ అన్నిటితో పాటు కాకుండా విడిగా పెట్టాడు, ఇక్కడ ప్లేస్ చేశాడు. అంటే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు రెగ్యులర్ యూటిలైజేషన్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఆర్ రెగ్యులర్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్స్, ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్. సో, వీటికి ప్యారలల్ గా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ కింద దీన్ని ఇప్పుడు డిజైన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది మన ఇండియన్ కంట్రీకి తీసుకుంటే కనుక ఏ సోర్స్ అనేది ఏ స్టేట్ లో ఎక్కువ అవైలబుల్ అవుతుంది, ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అనేది సైంటిఫిక్ గా దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని బై యూజింగ్ సాఫ్ట్వేర్స్, మన మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ కానీ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సిమ్లింక్ అండ్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ లో యూజ్ చేసుకుని చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను విండ్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి. విండ్ ఎనర్జీ అనేది ఏ స్టేట్ లో నేను గనక ప్రాజెక్ట్ ప్లేస్ చేస్తే అక్కడ నాకు ఎక్కువ అవుట్పుట్ అనేది జనరేట్ అవడానికి ఉంది, ఆ ప్లాంట్ అనేది త్వరగా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ అనేది ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. సో, మనకి మీకు ఐడియా ఉన్న నాలెడ్జ్ లో ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్స్ లో ఏ స్టేట్ లో పెడితే విండ్ ఎనర్జీ ద్వారా ఎక్కువ విండ్ ని గ్రాప్ చేసుకుని ఎక్కువ విండ్ పవర్ ని మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి, ఓవరాల్ ఈ స్టేట్స్ లో ఉన్న స్టేట్స్ లో యాక్చువల్ గా ప్లాంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. విండ్ అవైలబిలిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాబా మీద పెట్టుకోవచ్చు. జనరల్ గా మనం ఈ అప్ స్టేర్స్ మీద బిల్డింగ్స్ మీద విండ్ ఎనర్జీ ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే సరౌండింగ్ కొంచెం ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. నథింగ్ బట్ మరీ క్లమ్జీగా ఉండకుండా ఫ్రీగా ఉండాలి. అది డాబా పైన పెట్టుకున్నా మీకు ఆ విండ్ మిల్ అనేది రొటేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వచ్చే విండ్ స్పీడ్ ని బట్టి మినిమం ఎంత విండ్ స్పీడ్ అనేది ఉండాలి అని అంటాం. 4 miles to 8 miles per hour ఉండాలి విండ్ అనేది. అక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ప్రకారం ఎంతనే ఉండాలి. సో, అలా కాకుండా స్టేట్ వైజ్ గా అనాలిసిస్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు బై యూజింగ్ ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని ఒక ర్యాండమ్ ప్రోటోటైప్ మోడల్ ని డిజైన్ చేసి వాటిని టెస్ట్ చేస్తారు. సో, ఇలాంటి ఈ స్టేట్ లో అయితే ఎలా ఉంటుంది, ఈ స్టేట్ లో అయితే ఎలా ఉంటుంది అనేది ఒక ఫస్ట్ ప్రతి స్టేట్ లోనూ మనం కన్స్ట్రక్షన్ చేయలేం కదా. సో, కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో, వీటన్నిటిని బై యూజింగ్ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకుని ఆ జాగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం అక్కడ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు విండ్ ఎనర్జీ అనేది మనం ఏ స్టేట్ లో పెడితే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందంటే తమిళనాడు. తమిళనాడు స్టేట్ ఏదైతే ఉందో తమిళనాడు స్టేట్ మీరు మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే బాటమ్ లో ఉంటుంది. ఇండియన్ మ్యాప్ లో కొంచెం కింద కార్నర్ లో ఉంటుంది. సో, కార్నర్ కి అక్కడ ఏంటంటే
ఆల్మోస్ట్ అక్కడ బాటమ్ వచ్చేటప్పటికి నెక్ అనేది తగ్గిపోతుంది. మ్యాప్ సైజ్ అనేది అక్కడికి బాటమ్ వచ్చేటప్పటికి నెక్ తగ్గుతుంది. ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరుగుతుందంటే బోత్ సైడ్స్, నథింగ్ బట్ బోత్ సైడ్స్ కూడా కాదు, త్రీ సైడ్స్ సీషోర్ ఉంది. ఆ తమిళనాడు ఏరియా ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి నెక్ అనేది నెక్ పాయింట్ బాగా తగ్గిపోతుంది. సో అక్కడ మీకు సీషోర్ అనేది అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సముద్రం మీద నుంచి వచ్చే ఆ విండ్స్ అనేవి హైయెస్ట్ మైల్స్ పర్ అవర్స్ తోటి వస్తూ ఉంటాయి. సో అలాంటి క్రాస్ ని తక్కువ నెక్కున్న ఏరియా దగ్గర కనుక మనం విండ్ ప్లాంట్స్ ని పెట్టగలిగితే ఆటోమేటిక్ గా ఎక్కువ ఎనర్జీ అనేది గ్రాప్ చేయొచ్చు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకుని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో నేను తీసుకొచ్చి ఆ మ్యాప్ లో ఉన్న సెంటర్ స్టేట్ లో పెట్టాం అనుకోండి, ఆ సెంటర్ స్టేట్స్ లో మనకి అంత విండ్ డైరెక్షన్స్ అవన్నీ ఉండవు, నార్మల్ ఫ్లో అనేది ఉంటుంది. అదే సీషోర్ కి కానీ, హిల్లీ ఏరియాస్ కానీ, డెజర్ట్ ల్యాండ్స్ కానీ, ఎడారి ప్రాంతాలు కానీ, సముద్ర తీర ప్రాంతాలు కానీ, కొండ ప్రాంతాలు కానీ ఇట్లా పెట్టాం అనుకోండి, ఆ విండ్ ఎనర్జీ అనేది ఎక్కువ గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఇవన్నీ ఏంటంటే బై యూజింగ్ ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకుని మనం అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక చెప్పిన ఫ్యాక్స్ అనే సబ్జెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, FACTS, ఫ్యాక్స్, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. సో ఇందులో మీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు చెప్పిన వాటిల్లో నోట్ చేసుకుంటా ఉండండి. ఆన్ గోయింగ్ లో మీకు ఏదైనా ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని అనిపిస్తే ఆటోమేటిక్ గా ఆ పాయింట్ ని నేను స్ట్రెస్ చేస్తా ఉంటాను, ఆ పాయింట్ ని మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్యాక్స్ అనేది ఆల్రెడీ లేటెస్ట్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి లేటెస్ట్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్. అండ్ దీంతో పాటు HVDC ట్రాన్స్మిషన్, హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ట్రాన్స్మిషన్. సో ఇది ఆల్రెడీ మీరు పవర్ సిస్టమ్ 1 లో ఫస్ట్ చాప్టర్ లో చదువుతారు. పవర్ సిస్టమ్ 1 లో జనరేషన్స్ లో వీటిల్లో హై వోల్టేజ్ DC ట్రాన్స్మిషన్ గురించి కొంత టాపిక్ ఉంటుంది. అండ్ పవర్ సిస్టమ్స్ 2 లో కూడా హై వోల్టేజ్ DC ట్రాన్స్మిషన్ అనేది ఒక టాపిక్ కింద, ఒక చాప్టర్ కింద అక్కడ కవర్ అవుతుంది. సో హై వోల్టేజ్ DC ట్రాన్స్మిషన్ అంటే హై లెవెల్లో DC వోల్టేజ్ ఆర్ DC కరెంట్ ని ట్రాన్స్మిట్ చేయడం. సో జనరల్ గా ఏంటంటే మనం డీసీని లోయెస్ట్ అమౌంట్స్ లో మాత్రమే స్టోర్ చేసుకోవడానికి కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూస్తున్న ఈ ఫోన్ బ్యాటరీస్ కానీ, ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ, రిమోట్ కంట్రోల్ లో ఉండే బ్యాటరీస్ కానీ, ఇవన్నీ లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోరబుల్ డివైజెస్. అవన్నీ ఏంటంటే తక్కువ అమౌంట్ లో మనకి ఎనర్జీని స్టోర్ చేసుకుంటున్నాం. సో స్టోరబుల్ ఫామ్ లో ఏదైతే ఉందో, స్టోర్ చేసుకునే ఫామ్ లో ఏదైతే ఉందో అదంతా కూడా DC ఎనర్జీ అని అందరికీ తెలిసిందే. లైవ్ సప్లై అంతా కూడా AC. సో HVDC కూడా ఏంటంటే హై వోల్టేజ్ లో డీసీని ట్రాన్స్మిట్ చేయడం ఫర్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. కొన్ని ఇండస్ట్రీస్ లో ఏంటంటే DC సప్లైని యూజ్ చేసుకుని మనకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉంది ట్రైన్స్ లో, ట్రైన్ ఇంజిన్ లో మనం DC సిరీస్ మోటార్ అక్కడ నాకు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ అవసరం ఉంటుంది. అక్కడ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో DC సిరీస్ మోటార్ అనేది అక్కడ ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ సబ్జెక్ట్ లో ఈ టాపిక్ కవర్ అవుతుంది. ట్రాక్షన్ అనేది ఆ ఇంజిన్ లోకోమోటివ్ మనకు అక్కడ వర్క్ అవడానికి అండ్ ఎక్కువ హై స్టార్టింగ్ టార్క్ కావాలి కాబట్టి నేను అక్కడ DC సిరీస్ మోటార్ కి వెళ్తున్నామని చెప్తాం. సో ఆ DC సిరీస్ మోటార్ లో ప్రీవియస్ ఉన్న ఆపరేషన్ అంతా కూడా నాకు AC రిలేటెడ్ గా జరుగుతుంది. నెక్స్ట్ అక్కడికి వచ్చేటప్పటికి కన్వర్షన్ అయిపోయి ఆటోమేటిక్ గా నాకు అక్కడ DC సప్లై రిలేటెడ్ గా టోటల్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్ కూడా ఆ ట్రాక్షన్ అన్న కాన్సెప్ట్, ట్రైన్ ఇంజిన్ ని కూడా మనం సిమ్యులేషన్ లో డిజైన్ చేయొచ్చు. ఆ ట్రైన్ ఇంజిన్ మొత్తాన్ని ఈ మన సిమ్యులేషన్ బ్లాక్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఒక్కొక్క బ్లాక్ దగ్గర ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత కరెంట్ వస్తుంది, వీటన్నిటిని కూడా డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ప్రతి సబ్జెక్ట్ ని కూడా మనం ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్యులింగ్ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకుని అనాలిసిస్ చేయొచ్చు. అదే నేను ఒక ట్రైన్ ఇంజిన్ ని ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ కింద తయారు చేయాలంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. రియల్ టైమ్ లో నేను చేయాలి అనుకుంటే, దాన్ని టెస్ట్ చేయాలి అనుకుంటే. అదే ఇక్కడైతే కనుక సింపుల్ గా మనం బ్లాక్ డయాగ్రామ్ కింద డిజైన్ చేసేసి అక్కడ ఎంత అయితే ఇన్పుట్ కరెంట్ వెళ్తుందో ఆ కరెంట్ నేను ఇక్కడ వేవ్ ఫార్మ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న సాఫ్ట్వేర్ లో టోటల్ ఆ ట్రైన్ డయాగ్రామ్ మొత్తాన్ని డిజైన్ చేసుకుని అవుట్పుట్ మొత్తాన్ని అనాలిసిస్ చేయొచ్చు. అదే రియల్ టైమ్ లో కాంపోనెంట్స్ అన్ని నేను పర్చేస్ చేసి కిట్ టైప్ కింద చేయాలంటే హైయెస్ట్ కాస్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ప్రాస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ని మనం ఈ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేయొచ్చు. అవి మన ఫ్యూచర్ క్లాసెస్ లో మీరు ఆ డిజైనింగ్ మెథడాలజీ అనేది చూస్తారు. అండ్
సో పవర్ సిస్టమ్స్ వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్ కింద మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కోర్ సబ్జెక్ట్స్ లో ఇవాళ టాపిక్స్ అన్ని కోర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడతాం కాబట్టి. సో పవర్ సిస్టమ్స్ మెయిన్ మనకి హార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. సో పవర్ ని జనరేట్ చేసేది ఈ సబ్జెక్ట్ ని యూజ్ చేసుకునే, ట్రాన్స్మిషన్ చేసేది ఈ సబ్జెక్ట్ ని యూజ్ చేసుకునే, అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ సబ్జెక్ట్ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్లా సో మనకి ఇక్కడ మేజర్ గా సిమ్యులింగ్ సాఫ్ట్వేర్ లో ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే జనరేషన్ రిలేటెడ్ గా అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా. పవర్ సిస్టమ్స్ ఆల్రెడీ మీరు 1 చదివేశారు. సో జనరేషన్ అనేది ఏంటనేది మీకు ఐడియా ఉంది. బై యూజింగ్ డిఫరెంట్ సోర్సెస్ వీఆర్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో పవర్ సిస్టమ్స్ 1 సబ్జెక్ట్ లో మీరు ఆల్రెడీ థర్మల్ పవర్ స్టేషన్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, హైడల్ పవర్ ప్లాంట్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ పవర్ ప్లాంట్స్, ఇట్లా డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుని పవర్ ని ఎలా జనరేట్ చేస్తున్నాం. సో ఇండియాలో హైయెస్ట్ జనరేషన్ లెవెల్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్ రిప్లై ఇస్తారా ఎవరన్నా? ఇండియాలో హైయెస్ట్ జనరేషన్ ఎంత అవుతుందండి ప్రెసెంట్ స్టాండర్డ్? ఎవరికైనా తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి 11 kV ఇప్పుడు మనం జనరేట్ చేసుకునే ఇండియాలో ఉన్న హైయెస్ట్ జనరేషన్ లెవెల్ 11 kV. ఓకేనా? ట్రాన్స్మిషన్ లో హైయెస్ట్ లెవెల్ ఎంత? 33 kV. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. 33 kV ట్రాన్స్మిషన్ చేయడం హైయెస్ట్ లెవెల్. అంటే మేము జనరల్ గా మీరు ఏం చెప్తున్నారంటే ట్రాన్స్మిషన్ లో 33 kV అనేది వన్ ఆఫ్ ది పార్ట్. అది నథింగ్ బట్ ఇప్పుడు 132 kV అని, 66 kV అని, 33 kV అని, 33/11 kV. మనం జనరల్ గా సబ్ స్టేషన్ దగ్గర బోర్డు మీద హెడ్డింగ్ ఎలా చూస్తామంటే 33/11 kV అని చూస్తాం. 33/11 kV అనేది అంటే అర్థం ఏంటంటే 33 అనేది అప్ వాల్యూ, 11 అనేది డౌన్ వాల్యూ. 33 నుంచి 11 కి డౌన్ చేస్తున్నాం సబ్ స్టేషన్ దగ్గర. సో అట్లా హైయెస్ట్ ట్రాన్స్మిషన్ లెవెల్ ఎంతంటే 765 kV. నోట్ చేసుకోండి పాయింట్స్. ఇవి ఇంటర్వ్యూస్ లో కానీ వైవా రిలేటెడ్ గా కానీ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. సో పవర్ సిస్టమ్స్ లో హైయెస్ట్ జనరేషన్ వాల్యూ వచ్చేటప్పటికి 11 kV చేస్తున్నాం. అదే ఫారెన్ కంట్రీస్ లో అయితే కనుక 25 kV అది. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేటప్పటికి 765 kV మన దగ్గర. ఇండియన్ లెవెల్లో ట్రాన్స్మిషన్ జనరల్ గా ఏంటంటే ట్రాన్స్మిషన్ లో 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. ప్రైమరీ ట్రాన్స్మిషన్, సెకండరీ ట్రాన్స్మిషన్ అని. సో ప్రైమరీ ట్రాన్స్మిషన్ లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రేటింగ్ ఎంతంటే 765 kV. అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా కూడా సిమ్లింక్ లో డిజైన్ చేయొచ్చు, కానీ మనకి ఎక్కువ ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే టాపిక్స్ పవర్ సిస్టమ్స్ లో జనరేషన్ రిలేటెడ్ గా అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా. మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్ట్రిబ్యూషన్ సైడ్. సో డిస్ట్రిబ్యూషన్ ని ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు పవర్ సెక్టార్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు జనరేషన్ ఎంతైనా జనరేట్ చేయండి, గవర్నమెంట్ కానీ ప్లాంట్ కానీ జనరల్ గా ఎవరైనా సరే జనరేషన్ ఎంతైనా జనరేట్ చేయండి. అది జనరేషన్ చేసే దేనికోసం? ఎండ్ యూజర్స్ కోసం, కస్టమర్స్ కోసం. సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ లో కస్టమర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ మనం అందరం ఉంటాం. సో డిస్ట్రిబ్యూషన్ లో కనుక ఎక్కువ ఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, నువ్వు జనరేట్ చేసింది ఎంతైనా అవ్వచ్చు, అది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ కి రీచ్ అవ్వకపోతే, ఆ ఎండ్ యూజర్ దాన్ని ఉపయోగించుకోలేకపోతే నువ్వు చేసిన మెథడాలజీ అంతా, ప్రాసెస్ అంతా, అనాలిసిస్ అంతా వేస్ట్. నువ్వు ఎంతైనా జనరేట్ చేయి, ఎంతైనా ట్రాన్స్మిషన్ చేయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న మనం ఎవరైతే ఉన్నామో ఎండ్ యూజర్స్, మనకి అది లాస్ లేకుండా రావాలి, కాన్స్టెంట్ గా రావాలి, ఎర్రర్ ఫ్రీగా రావాలి అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అండ్ కంటిన్యూషన్ సప్లై అని ఉండాలి. రోజు మొత్తం మీద 1 గంట మాత్రమే నేను పవర్ ని ఇస్తాను, మిగతా 23 గంటలు ఇవ్వమంటే అది ఉపయోగం లేదు కదా. సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి దీని మీద కన్స్టెంట్ ఉంటాయి ఓవరాల్ గా. సో రెండోది ఏంటంటే ఆల్రెడీ పవర్ సిస్టమ్స్ లో మనం ఎందుకు ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ప్రాజెక్ట్స్ అనేవి ఆర్ రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ ప్రైమరీ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది అంటే పవర్ సిస్టమ్స్ లో జనరేషన్ లో మనకి ఫెయిల్యూర్ ఎక్కువ జరుగుతుంది. అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేషన్ లోనే ఎక్కువ ఉంటుంది. దాని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో చాలా వరకు తగ్గిస్తున్నాం. సింపుల్ లాజిక్ చెప్తాను మీకు అర్థం అవడానికి. జనరల్ లాస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎనర్జీ లాస్ అనేది జనరేషన్ అని చెప్తున్నాం కదా. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఆ పవర్ సిస్టమ్స్ 1 లో థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ చదువుతారు. ప్లాంట్స్ యొక్క ఎఫిషియన్సీ ఒక టేబుల్ ఫామ్ లో ఐడియా ఉంటుంది.
థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఎనీవన్ ఎవరికైనా ఐడియా ఉంటే ఒకరు రిప్లై ఇవ్వచ్చు మైక్ ఆన్ చేసి. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ర్యాండమ్ నెంబర్ చెప్పినా పర్లేదు. వచ్చిందని అనుకుంటున్నాను నేను. పవర్ సిస్టమ్స్ 1 లో టాపిక్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అని రీసెంట్ గానే ఎగ్జామ్స్ రాశారు 10 రోజుల క్రితమే. ఐడియా ఉండొచ్చు ఎవరైనా. ఓకే, తెలియకపోతే నేను చెప్తాను. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ 25 to 30% మధ్యలో ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ 25 to 30%. అది ప్లాంట్ టు ప్లాంట్ మారుతుంది. ఆ 25 to 30 అన్నది ఏంటంటే కొన్నిసార్లు 25 వస్తుంది, కొన్నిసార్లు 26 వస్తుంది, కొన్నిసార్లు 28% వస్తుంది, అండ్ కొన్నిసార్లు 23 కూడా పడిపోతుంది. సో ఇన్ బిట్వీన్ 25 to 30% అని జనరల్ గా చెప్తాం. అది ఒక్కొక్కసారి 23% ఆఫ్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది, బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇన్పుట్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అదే పాయింట్ ని నేను రివర్స్ లో కనుక ఆలోచిస్తే, ఆ జనరేషన్ లో ఎందుకు నాకు అనాలిసిస్ చేయాలి, సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని ఈ టోటల్ సిస్టమ్స్ అన్నిటిని, టాపిక్స్ అన్నిటిని అనాలిసిస్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ అర్థమవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ 25% to 30% అని చెప్పినప్పుడు దాని రివర్స్ లో చూసుకుంటే అర్థం ఏంటి? 100% లో 75% లాస్ ఉంది, 25% మాత్రమే ప్రాఫిట్ తోటి మనం ప్రొడక్షన్ చేస్తున్నాం, అంతేనా? 25 to 30% మాత్రమే ఎఫిషియన్సీ ఉంది. ఎఫిషియన్సీ ఫామ్ లో ఉంటే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్ వేసుకుంటాం. ఎఫిషియన్సీ అంటే జనరల్ గా అవుట్పుట్ బై ఇన్పుట్ వేసుకున్నప్పుడు అక్కడ అవుట్పుట్ ఎంత, అవుట్పుట్ బై ఇన్పుట్ వేసామంటే అర్థం మనకి 25% వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ పర్టికులర్ సిస్టమ్ 75% లాస్ తోటి 25% ఆఫ్ ఎనర్జీని జనరేషన్ చేస్తున్నట్టు రివర్స్ లో చూస్తే. మీనింగ్ అంతే కదా, 25% మాత్రమే ఎఫిషియన్సీ అన్నాం. ఆ సింపుల్ లాజిక్ ఏంటి? మీకు మా ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ లో మీకు 100% కి ఎంత పర్సెంట్ వచ్చింది అంటే 25% వచ్చింది అని చెప్పారు. ఆ 25% అంటే మీనింగ్ ఏంటి? 75% మార్క్స్ మీరు గెయిన్ చేయలేకపోయారు. మీరు ఓవరాల్ గా 100 మార్కుల్లో 25% మాత్రమే మార్కులు తెచ్చుకున్నారు. మిగతా 75% వేస్ట్ అయినట్టు, లాస్ అయినట్టు. సేమ్ ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు నీ ఎఫిషియన్సీ ఎంత అంటే నీ మార్కులు చెప్తావు. 10th క్లాస్ లో నీ ఎఫిషియన్సీ ఎంత అంటే 9.2, 9.5, 9.7 అని ఇట్లా చెప్తావు. అదే డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో నీ ఎఫిషియన్సీ ఎంత, సెకండ్ ఇయర్ లో నీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎఫిషియన్సీ అని అడిగితే టోటల్ అవుట్పుట్ బై ఇన్పుట్ నీకు వచ్చిన మార్కులు ఎంత అనేది పర్సంటేజ్ చెప్పేస్తావు. 40% వచ్చింది అంటే అర్థం ఏంటి? 60% నువ్వు ఓవరాల్ గా స్కోర్ చేయలేకపోయావు. సేమ్ అట్లాగే ఇక్కడ 25% జనరేషన్ అంటే కనుక 75% లాస్ తోటి 25% ఆఫ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి? ఒక్క జనరేషన్ ప్లాంట్ లోనే 75% ఎనర్జీ వేస్ట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ ట్రాన్స్మిషన్ లో కొంత వేస్ట్ అయ్యి, డిస్ట్రిబ్యూషన్ లో కొంత వేస్ట్ అయ్యి, ఆటోమేటిక్ గా ఎండ్ యూజర్ కి వెళ్ళేటప్పటికి అదే 20% గా ఉండిపోతుంది. సో ఇక్కడ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అంటే జనరేషన్ దగ్గర ఎలాగా తగ్గించాలి అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎలా తగ్గించాలి, వీటన్నిటిని బై యూజింగ్ దిస్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్ అండ్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్. ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్లు కూడా వచ్చినాయి. అన్నిటికీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇది అని చెప్పాం కదా. దీని తర్వాత వచ్చిన సాఫ్ట్వేర్స్ కూడా పీస్పైస్ అని ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆటో క్యాడ్ అని. ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటిని యూజ్ చేసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తామన్నమాట. అంటే దాని లాస్ ని ఎలా తగ్గించాలి. ఆ 25% మాత్రమే ఎఫిషియన్సీ వస్తుంది, దాన్ని 1% పెంచినా చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ఇట్లా పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మ్యాట్లాబ్ అండ్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని జనరేషన్ లో వచ్చే లాసెస్ కానీ, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చే లాసెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉంటారు సైంటిఫిక్ గా ఓవరాల్ గా. సో అట్లా డిస్ట్రిబ్యూషన్ లో కూడా జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పిన ఒక టాపిక్ లో నేను డీసీని తక్కువ స్టోర్ చేయగలుగుతున్నాం అన్నాం కదా, దాని మీద కూడా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు సైంటిఫిక్ గా డీసీని మనం స్టోర్ చేసుకోలేము, ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ స్టోర్ చేసిన ఎనర్జీ అనేది డిసిపేట్ అయిపోతుంది, అంటే కంప్లీట్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే మీరు ఒక కొత్త బ్యాటరీ కొన్నారు, మన ఇంట్లో వాడే రిమోట్ బ్యాటరీ కానీ ఇవన్నీ, ఆ బ్యాటరీని వాడకుండా సీల్ ఓపెన్ చేసేసి జస్ట్ అలా పక్కన పెట్టేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేద్దామని చూసారు అనుకోండి, దాంట్లో ఛార్జ్ ఉంటుందా? ఉండదు. సీల్ ఓపెన్ చేయనంత వరకు మాత్రమే, దాని ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు కూడా ఛార్జ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సీల్ ఓపెన్ చేసి మీరు అలా కొత్త బ్యాటరీ ఉన్నదన్నట్టుగా ఒక పక్కన పెడితే అది ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. దీనివల్ల ఎనర్జీని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం.
అదే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. బ్రాంచ్ వైజ్ గా మనం డ్రాబ్యాక్ చెప్పమంటే కనుక ఎనర్జీని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం అండ్ ట్రాన్స్మిషన్ చేయగలుగుతున్నాం, డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం, కానీ ఎనర్జీని ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంచలేకపోతున్నాం అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేయలేకపోతున్నాం. ఇది మెయిన్ ప్రాబ్లమ్ కింద చెప్తారు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి కూడా ఇప్పుడు సైంటిఫిక్ గా బోల్డ్ అండ్ అనాలిసిస్ జరుగుతున్నాయి ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని. ఎలాంటి కెమికల్ కాంబినేషన్ చేయడం ద్వారా బ్యాటరీలో ఎక్కువ రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వరకు రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చాయి మొబైల్ ఫోన్స్ లో, నోకియా ఫోన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఉండే బ్యాటరీస్ మనం రిమూవ్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న లేటెస్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ అంటున్నారు. అంటే మీరు బ్యాటరీ తీయడానికి అవ్వదు, వన్స్ బ్యాటరీ తీశారు అంటే అది మళ్ళీ మాల్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పి దాని మీద స్టిక్కర్ అంటిస్తాడు, డోంట్ రిమూవ్ యువర్ బ్యాటరీ, బ్యాటరీని రిమూవ్ చేయొద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, బ్యాటరీని రిమూవ్ చేయకుండా ఇంకా అది లాంగ్ లైఫ్ వచ్చేటట్టుగా. ఇదివరకు రోజుల్లో బ్యాటరీ త్వరగా పోతే కనుక బ్యాటరీని తీసేసి కొత్త బ్యాటరీ కొనుక్కుని వేడి అలాంటివి జరిగేది. ఇప్పుడు ఏంటంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వస్తున్నాయి, అది కంటిన్యూస్ గా 5 years 10 years వర్క్ అవుతూ ఉంటాయి. అవి వర్క్ అయ్యే సంవత్సరాలు కూడా మనకు ఆ చేతిలో మొబైల్ అనేది ఉండట్లేదు. 1 year కి 6 months కి మొబైల్ మార్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో ఇట్లా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ లో మోస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఇలా ఈ అనాలిసిస్ చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకుని వాటి యొక్క అవుట్పుట్ పెర్ఫార్మెన్స్ ని పెంచడం. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరేజ్ ఎలా జరుగుతుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా సరే. సైంటిఫిక్ గా రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే, ఒక మనకి సజ్జెస్ వస్తాయి కదా వర్షాకాలం, ఉరుములు పిడుగులు మెరుపులు అంటాం కదా. సో ఆ సజ్జెస్ ని గనక ఒక్క సజ్జని మీరు స్టోర్ చేయగలిగితే పట్టుకుని, అంటే దానికి తగ్గ మెకానిజం డిజైన్ చేసుకుని ఒక ఉరుముని కానీ ఒక మెరుపుని కానీ మీరు స్టోర్ చేసుకోగలిగితే, ఒక పిడుగుని కానీ, అది 30% ఆఫ్ వరల్డ్ వైడ్ డిమాండ్ మీట్ అవుతుంది ఒక సంవత్సరం పాటు. టోటల్ 100% వరల్డ్ డిమాండ్, అంటే ఒక నేషన్ అనట్లేదు, ఒక కంట్రీ అనట్లేదు, ఒక మెరుపుని మీరు పట్టుకోగలిగితే, స్టోర్ చేయగలిగితే పట్టుకున్న దాన్ని, ఆ స్టోర్ చేసిన అమౌంట్ అనేది అప్పుడు క్రియేట్ అవుతున్న ఆ ఉరుము వచ్చినప్పుడు, ఆ మెరుపు వచ్చినప్పుడు క్రియేట్ అవుతున్న ఎనర్జీ ఏదైతే ఉందో ఒక సంవత్సరం పాటు 30% లోడ్లు అనేవి ఎనర్జీని ఫ్రీగా మనం ఇవ్వచ్చు. అంటే ఒక్క దానితోటి జనరల్ గా ఈ సీజన్ ఎన్ని వస్తాయి, ఆ పిడుగులు కానీ సజ్జెస్ కానీ మెరుపులు కానీ నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తాయి. అందులో ఒక్కదాన్ని పట్టుకుంటే మన అనాలిసిస్ ప్రకారం, సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం 30% ఆఫ్ వరల్డ్ డిమాండ్ మీట్ అవుతుందండి. కానీ జనరల్ గా దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే సజ్జి ఆ మెరుపు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ షేప్ లో వస్తుందో తెలియదు, దాని యొక్క లెంత్ తెలియదు, సైజ్ తెలియదు, దాన్ని పట్టుకొని స్టోర్ చేసుకోవడానికి ఎంత లెవెల్ బ్యాటరీ తయారు చేయాలో తెలియదు. దాన్ని స్టోర్ చేయాలంటే మనం దానికి తగ్గ మెకానిజం చేయాలి కదా. సో ఆ బ్యాటరీ కానీ ఇవన్నీ తెలియదు. సో దాని మీద ఎక్కువ సైంటిఫిక్ గా ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే వాటిని మనం ఇన్ కేస్ స్టోర్ చేసుకునేంత కెపాసిటీ కనుక ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ మెరుపులతోటే మనం ఎనర్జీని డెవలప్ చేసుకుని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇట్లాంటి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్ సబ్జెక్ట్స్ లో మనకి ఈ సాఫ్ట్వేర్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద పవర్ సిస్టమ్స్ మెయిన్ ఫోకస్డ్ ఏరియా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లో ఫోకస్డ్ ఏరియా అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ స్లైడ్ కూడా నోట్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఎండ్ యూజర్ సైడ్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, ఎండ్ యూజర్ సైడ్ లో ఎక్విప్మెంట్ ని ప్రొటెక్షన్ చేయడమే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. అందులో మనం లోడ్ బ్యాలెన్సింగ్ ఒకటి ఫాలో అవుతాం, అండ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, కరెంట్ రిపెల్స్, వోల్టేజ్ సాగన్స్ వెల్స్, హార్మోనిక్ రిడక్షన్. సో వీటిని మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ పాయింట్స్ ని కూడా నోట్ చేసుకోండి. అంటే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని ఏ టాపిక్స్ మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం, ఏ టాపిక్స్ మనం కంట్రోల్ ఆర్ ఆపరేషన్ చేస్తాం అనేది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. లోడ్ ని బ్యాలెన్స్డ్ గా పంపడం, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది. నెక్స్ట్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ని ఎలా రిడ్యూస్ చేయాలి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ కరెంట్ రిపిల్స్, కరెంట్ రిపిల్స్ కూడా ఆటోమేటిక్ గా ఆ, ఎక్కువ వస్తా ఉంటే వాటిని తగ్గించడం అదొకటి జరుగుతుంది. అండ్ వోల్టేజ్ సాగ్ అండ్ స్వెల్స్, హార్మోనిక్ రిడక్షన్. సో ఈ పాయింట్ ని కూడా ఒకసారి ఈ స్లైడ్ ని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఒక పర్సన్ ఎవరు మైక్ ఆన్ లో ఉంచండి, మైక్ ఆన్ లో ఉంచిన ఆఫ్ చేయండి. వెంకటేష్ గారు మైక్ ఆఫ్ చేస్తే వాళ్ళది డిస్టర్బెన్స్ రాదు. వెంకటేష్ గారు మైక్ ఆఫ్ చేయండి. సో పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఇదొక మెయిన్ స్లైడ్. పవర్ సిస్టమ్స్ లో మనం సిమ్యులింగ్ సాఫ్ట్వేర్ లో కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఏంటి పవర్ సిస్టమ్స్ యూజ్ చేసుకుని, లోడ్ బ్యాలెన్సింగ్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, కరెంట్ రిపెల్స్, వోల్టేజ్ సాగ్ అండ్ స్వెల్స్, హార్మోనిక్ రిడక్షన్స్. సో ఇక్కడ వోల్టేజ్ సాగ్ అండ్ స్వెల్ అంటే మీనింగ్ ఏంటంటే సడన్ ఇంక్రిమెంట్ అండ్ సడన్ డిక్రిమెంట్. సడన్ గా వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సడన్ గా డిక్రీజ్ అవుతుంది, వీటిని సాగ్ అండ్ స్వెల్స్ అంటాం. సో ఆ వోల్టేజ్ సాగ్ అండ్ స్వెల్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జనరల్ గా రెగ్యులర్ గా అవుతానే ఉంటాయి. విలేజెస్ లో ఎక్కువ కనపడతాయి మీకు. అంటే సడన్ గా వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటుంది. సో వోల్టేజ్ లో వోల్టేజ్ వస్తుంది, లో వోల్టేజ్ వస్తుంది అంటాము. ఆ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ డిమ్ గా ఉండడం, స్లోగా తిరగడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో పవర్ సిస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. ఎండ్ యూజర్ ఎక్విప్మెంట్స్ అనేవి కంపల్సరీ ప్రొడక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే ఎండ్ యూజర్ ఎక్విప్మెంట్స్ మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అంటే కంపల్సరీ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి, అనాలిసిస్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫాల్ట్ వచ్చింది, ఫాల్ట్ క్రియేట్ అయ్యి పవర్ ప్లాంట్ సైడ్ వెళ్ళింది అనుకోండి. ఆ ఫాల్ట్ ట్రావెలింగ్ అనేది ఇప్పుడు ఒక లైన్ మీద పిడుగు పడింది. ఆ పిడుగు పడినప్పుడు ఆ లైన్ కనుక ఆ పిడుగులో ఉన్న ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది ఆ లైన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసింది అనుకోండి. ట్రాన్స్మిట్ చేసినప్పుడు రెండు వేస్ లోని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మన డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే యూజర్ సైడ్ ఆ ఎనర్జీ, హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోది అటు సబ్ స్టేషన్ సైడ్ కానీ పవర్ ప్లాంట్ సైడ్ కానీ ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. అంటే బై డైరెక్షనల్ కాబట్టి బోత్ ద వేస్ లో మనకి ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది పవర్ ప్లాంట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఓ సబ్ స్టేషన్ కాలిపోయింది. సబ్ స్టేషన్ కాలిపోయినా, పవర్ ప్లాంట్ డ్యామేజ్ అయినా అది ఎవరు రిపేర్ చేస్తారు? గవర్నమెంట్ కిందకి వెళ్తుంది ఆ ఖర్చు. అంటే గవర్నమెంట్ అది నథింగ్ బట్ మనం ట్యాక్స్లు కట్టిన అమౌంట్ నుంచే వెళ్తుంది. కానీ జనరల్ గా దానికి పెట్టే అమౌంట్ రిపేర్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ సబ్ స్టేషన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయింది అది గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అదే ఇటు ట్రావెల్ అయినప్పుడు మన టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఇవన్నీ కాలిపోయినాయి అనుకోండి. కొన్నిసార్లు మీరు పేపర్ లో చూస్తూ ఉంటారు, హై వోల్టేజ్ వచ్చి సో అండ్ సో ఏరియాలో టోటల్ ఫ్రిడ్జ్లు అన్ని కాలిపోయినాయి, టీవీలు అన్ని కాలిపోయినాయి అంటాం. సో అవన్నీ ఆ ఏరియా మొత్తం కాలిపోయినప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్లు ఆ గవర్నమెంట్ కొత్త టీవీలు కొనిస్తారు అక్కడ ఆ ఏరియా వరకు ఇవ్వదు కదా. కొత్త టీవీలు, కొత్త ఫ్రిడ్జ్లు, కొత్త ఏసీలు ఆ ఏరియా మొత్తం అందరికీ ఇవ్వదు. జస్ట్ ఏదో కంపెన్సేషన్ కింద ఇవ్వడానికి కూడా చాలా లిటిగేషన్స్ ఉంటాయి అందులో. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఐదర్ ఆ ఫాల్ట్ అనేది సబ్ స్టేషన్ రిలేటెడ్ గా, పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా జరిగితే గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆ ఖర్చు అంతా. అదే ఎండ్ యూజర్ రిలేటెడ్ గా జరిగింది అనుకోండి, అదంతా మళ్ళీ ఎండ్ యూజర్ మాత్రమే భరించాలి మోస్ట్ ఆఫ్ ది కేస్. సో ఎండ్ యూజర్ సైడ్ ఎక్విప్మెంట్స్ మాత్రమే మనం ప్రొటెక్షన్ చేయడానికి ఎక్కువ సైంటిఫిక్ గా అనాలిసిస్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేకుండా, ఇట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి ఎండ్ యూజర్ రిలేటెడ్ గా మనం ఒకటి చూస్తున్నాం. సో లోడ్ బ్యాలెన్సింగ్ అని ఎలా చేయాలి అంటే, లోడ్ అనేది మనకి బ్యాలెన్స్డ్ గా రావాలి. ఫ్లక్చువేషన్స్ ఉంటే ఆటోమేటిక్ గా లోడ్స్ అన్ని అన్బ్యాలెన్స్డ్ కండిషన్ లోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ గా మనకి ఈ ఫాల్ట్ ఎక్కువ క్రియేట్ అయ్యి ఎక్విప్మెంట్స్ అన్ని కాలిపోవడానికి జరుగుతుంది, అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానీ కరెంట్ రిపిల్స్ అంటే కూడా కరెంట్ హార్మోనిక్స్. ఈ హార్మోనిక్స్ కూడా డేంజర్ కండిషన్ లో క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో వీటిని కూడా ఈ అనాలిసిస్ యూజ్ చేసుకుని, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక అల్గారిథం ని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. అదొకటి. సో ఈ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ ఈ పాయింట్స్ చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెషిన్స్ రిలేటెడ్ గా మనం ఎక్కువ మాట్లాడుకునేది డిసి మెషిన్స్, ఏసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. సో డిసి మెషిన్స్, ఏసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్ దీంట్లో కూడా
మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని అనాలిసిస్ ఎలా చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది కేస్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఎక్కువ సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్ వీటి రిలేటెడ్ గా కూడా జరుగుతుంది. వీటిని మన సాఫ్ట్వేర్ లో ఎలా యూజ్ చేసుకుంటాం, మన కోర్ సబ్జెక్ట్స్ లో ఉన్న ఈ సబ్జెక్ట్ ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఈ కింద చెప్పిన రెడ్ కలర్ ఇండికేషన్స్ ను యూజ్ చేసుకుని చేస్తామన్నమాట. ఒకటి టార్క్ కంట్రోలింగ్. ఈ మోటార్స్ అన్నిటిలో కూడా టార్క్ రిలేటెడ్ గా చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో టార్క్ ని కంట్రోల్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని. అండ్ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తాం. అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ ఆల్సో కీ ఫ్యాక్టర్. ఈ మనకి మెషిన్స్ ఆపరేషన్స్ లో వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ వీటిల్లో వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా కీ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో వీటితో పాటు హార్మోనిక్స్ కానీ ఏమైనా ఈ షాఫ్ట్ దగ్గర కానీ ఏమైనా రిపెల్స్ కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ కానీ క్రియేట్ అవుతుంటే వాటిని కంట్రోల్ చేయడం. సో ఇట్లా మెషిన్స్ రిలేటెడ్ గా కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని డిఫరెంట్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తాం, పారామీటర్స్ ని. అండ్ డీసీ మెషిన్స్ రిలేటెడ్ గా డీసీ మోటార్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్ చేయడం. సో డీసీ మోటార్స్, స్పెషల్ పర్పస్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటన్నిటిని కూడా ఈ టార్క్, స్పీడ్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఎఫిషియన్సీ ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా మనం అనాలిసిస్ చేసి బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్టుగా కంట్రోల్ టెక్నిక్స్ ని యూజ్ చేయడం బై యూజింగ్ దిస్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్. అండ్ ఏసీ మెషిన్స్ లో కూడా ఇండక్షన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో, మెషిన్ ఈజ్ నథింగ్ బట్ మెషిన్ అని ట్రీట్ చేస్తున్నామంటే ఇన్ సమ్ కేసెస్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మోటార్, అదర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ జనరేటర్. సో ఏసీ మెషిన్ ఆర్ డీసీ మెషిన్స్ ఈ అప్లికేషన్స్ లో. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేసుకునేటప్పుడు, సిరీస్ ప్యారలల్ కనెక్షన్ చేసేటప్పుడు ఆర్ స్కాట్ కనెక్షన్ చేసేటప్పుడు ఇలాంటి మెథడాలజీస్ ని, ఆర్ ట్రాన్స్ఫార్మర్ ని మనం ఇంకా రీసెంట్ గా ఎలా యూజ్ చేస్తున్నామంటే ఫేజ్ వాల్యూస్ ని చేంజ్ చేయడం, ఫేజ్ రెగ్యులేషన్స్ ని చేంజ్ చేయడం. సో ఈ ఫేజ్ వాల్యూస్ ని ఎలా చేంజ్ చేస్తామంటే బై యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్ వచ్చింది, 3 ఫేజ్ వచ్చింది. సింగిల్ ఫేజ్ వచ్చిన కొన్ని సంవత్సరాలకి 3 ఫేజ్ ని డెవలప్ చేశారు. ప్రస్తుతం మనం వాడేది ఎక్కడైనా సరే సింగిల్ ఫేజ్ సప్లై, 3 ఫేజ్ సప్లై. మరి తర్వాత ఇంకో ఫేజ్ ఎందుకు రాలేదు? సింగిల్ ఫేజ్ వచ్చింది, 3 ఫేజ్ వచ్చింది. అండ్ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ ఈ రెండు కూడా ఆడ్ నెంబర్స్. సో 2 ఫేజ్ అని ఎందుకు రాలేదు, లేదు 4 ఫేజ్ అని ఎందుకు రాలేదు తర్వాత, ఆర్ వై దీస్ ఆర్ కాల్డ్ ఇస్ ఆడ్ నెంబర్స్. ఇవి ఎందుకు ఆడ్ నెంబర్స్ లోనే ఉన్నాయి? ఎవరైనా ఒకసారి ఆలోచించండి. ఓన్లీ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ అనేవి మీరు ఒకసారి ఆలోచించి చూడండి. సింగిల్ అంటే అక్కడ 1, 3 ఫేజ్ అంటే 3. ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఆడ్ నెంబర్స్ లోనే ట్రీట్ చేస్తున్నాం. సో ఈ ఆడ్ నెంబర్స్ లో ట్రీట్ చేసేటప్పుడు నెక్స్ట్ మన కంటిన్యూషన్ ఏంటంటే 5 ఫేజ్. ఇప్పుడు ఆల్రెడీ 5 ఫేజ్ కొన్ని కంట్రీస్ లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, రీసెర్చ్ స్టార్ట్ చేసి. సో 5 ఫేజ్ అనేది నెక్స్ట్ మనకి ఇండియాలో కూడా రావడానికి అవకాశం ఉంది. సో అదేంటంటే సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 ఫేజ్. సో ఇక్కడ 5 ఫేజెస్ ఉంటాయి, 2 లైన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, 2 ఫేజెస్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ ఫేజ్ లో ఒక సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఒక సైకిల్ అంటే మనకి సిగ్నల్ లో 360 డిగ్రీస్. 3 ఫేజ్ అంటే 360/3 వేస్తారు. ఒక కంప్లీట్ సైకిల్ ని 3 పార్టిషన్స్ కింద విడగొడుతున్నారు. 360/3 వేస్తే 120 డిగ్రీస్ అపార్ట్ ఉంటుంది. అందుకే మనకి ఆర్వైడి ఫేజెస్ లో ఫేజ్ టు ఫేజ్ 120 డిగ్రీస్ అపార్ట్ అంటాం కదా. సో 360/3 వేసుకుంటే మనకి 120 డిగ్రీస్ అపార్ట్ వస్తుంది అక్కడ ఫేజ్ టు ఫేజ్. ఇప్పుడు ఇక్కడ 5 ఫేజెస్ అంటే అదే సైకిల్ వాల్యూ అదే ఉంటుంది, 360 డిగ్రీసే ఉంటుంది. ఆ 360/5 వేసుకుంటారు. 360/5 వేస్తే మీకు 72 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది వాల్యూ వస్తుంది. ఫేజ్ అపార్టింగ్ అనేది 72 డిగ్రీస్ ఉంటుంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫారిన్ కంట్రీస్ లో 5 ఫేజ్ సైడ్ వెళ్ళడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఫేజ్ షిఫ్ట్ వాల్యూ అక్కడ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా ఫేజ్ కి ఉన్న గ్యాప్ తగ్గుతుంది కాబట్టి నాకు లాస్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది అక్కడ ఒక అనాలిసిస్ అనేది చేస్తున్నారు. సో ఇట్లా 5 ఫేజ్ కి కొన్ని కంట్రీస్ వెళ్తున్నాయి. ఫ్యూచర్ లో, నియర్ ఫ్యూచర్ లో మేబీ మనకు వస్తే 5 ఫేజ్ రావచ్చు. ఇట్లా మెషిన్స్ రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఈ మెయిన్ పారామీటర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో టు కంట్రోల్ డిఫరెంట్ పారామీటర్స్ ని మనం కంట్రోల్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్స్ కోర్ సబ్జెక్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది.
సో వితౌట్ ఎలక్ట్రానిక్స్ we cannot control anything. మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ లో ఎలక్ట్రానిక్స్ ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేసుకుని మాత్రమే మనం దేనైనా కంట్రోల్ చేయడానికి ఎక్కువ 99% అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాన్ అనేది మన ఇప్పుడు కూర్చున్న ఫ్యాన్, మన ఫ్యాన్ కింద కూర్చున్న అందరం, ఫ్యాన్ అనేది ఎలక్ట్రికల్ అప్లయన్స్. కానీ ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ని కంట్రోల్ చేసే స్పీడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. అది ఎలక్ట్రానిక్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము, ఫ్యాన్ ని ఎలక్ట్రికల్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. సో అంత పెద్ద ఈ ఫ్యాన్ ని ఆ చిన్న రెగ్యులేటర్ స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. దాంట్లో వాడిన మెకానిజం తోటి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మెకానిజం తోటి ఈ ఫ్యాన్ యొక్క స్పీడ్ మొత్తాన్ని ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేసుకుని డిఫరెంట్ పారామీటర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎలక్ట్రానిక్స్ కూడా మనకి సాఫ్ట్వేర్ లో కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే మన టోటల్ అప్లికేషన్స్ ని టెస్ట్ చేయడానికి కానీ కంట్రోల్ చేయడానికి కానీ ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉన్న సబ్జెక్ట్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉన్న సబ్జెక్ట్స్. సో వీటిల్లో బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్టర్స్. సో కన్వర్టర్ బై ద నేమ్ itself we are call it as it will be convert from one form of signal to another form of signal or one form of energy to another form of energy. పవర్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా నోట్ చేసుకోండి. పవర్ ఎలక్ట్రానిక్స్ లో మనం సిమ్లింగ్ సాఫ్ట్వేర్ లో ఎక్కువ కన్వర్టర్స్ ని యూజ్ చేస్తాం. ఆ కన్వర్టర్స్ లో మళ్ళీ రెక్టిఫైర్స్, ఇన్వర్టర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఆ మెయిన్ టాపిక్ కన్వర్టర్స్ అనేది ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ రెక్టిఫైర్స్ కింద యూజ్ చేసుకుంటాం అండ్ ఇన్వర్టర్స్ కింద యూజ్ చేసుకుంటాం. అండ్ రెక్టిఫైర్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? ఏసీ టు డిసి కన్వర్షన్. రెక్టిఫైర్ అనేది మనకి ఏసీ టు డిసి కన్వర్షన్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఇన్వర్టర్ అనేది డిసి టు ఏసీ కింద యూజ్ అవుతుంది. సో ఇట్లా ఈ కన్వర్టర్స్, ఇన్వర్టర్స్ వీటన్నిటిని కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ లో మనం సిమ్లింక్ లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫిల్టర్స్, ఆ ఫిల్టర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ డివైజెస్ లో. సో ఇక్కడ ఏంటంటే ఫిల్టర్స్ అంటే ఏంటంటే ఎల్సీ ఫిల్టరు, ఆర్సీ ఫిల్టరు, లో పాస్ ఫిల్టరు, హై పాస్ ఫిల్టరు ఆర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఇట్లా డిఫరెంట్ ఫిల్టర్స్ ఆల్రెడీ మీరు చదివారు. ఆ ఫిల్టర్ యూజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఫిల్టర్ ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా సిగ్నల్ యొక్క లెవెల్ ని తగ్గించడం, ఫిల్టర్ యొక్క సిగ్నల్ యొక్క బ్యాండ్ విత్ ని కానీ, దానిలో ఉన్న లాస్ ని కానీ, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కానీ ఆ ఫిల్టర్ యూజ్ చేసుకుని ఫిల్టర్ అవుట్ చేయడం. సో ఫిల్టర్స్ ని మనం ఎలా పిలుస్తామంటే ట్యూన్డ్ సర్క్యూట్స్ అని కూడా పిలుస్తాం. సో ఫిల్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ట్యూన్డ్ సర్క్యూట్స్. సో మనకి కావాల్సిన సిగ్నల్ కి తగ్గట్టుగా ట్యూన్ చేసుకుంటాం. సో ఈ ఫిల్టర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్ఎం సిగ్నల్స్, ఎఫ్ఎం రేడియో సిగ్నల్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎం 98.3 ఛానల్ ని నేను ప్లేస్ చేయాలనుకోండి. 98.3 ఛానల్లో సమ్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో 98.31 లో కూడా అదే సాంగ్ వస్తుంది, కానీ విత్ హ్యావింగ్ సమ్ డిస్టార్షన్. సో ఆ డిస్టార్షన్ లేకుండా రావాలి అంటే అక్కడ నేను ఫిల్టర్ ని వాడాలి. ఓకేనా? సో ఆ 98.30లో మాత్రమే నాకు ప్యూరిఫైడ్ సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది. 98.31 లో డిస్టార్టెడ్ సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే అక్కడ బై యూజింగ్ సమ్ ఫిల్టర్స్, ఫిల్టరేషన్ చేసిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. సో ఇట్లా ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి సిమ్లింగ్ సాఫ్ట్వేర్ లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటిని మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి మేబీ డైరెక్ట్ సిమ్లింక్ ప్రెజెంటేషన్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సో ఐ విల్ స్టాప్ ది సెషన్ ఫర్ టుడే.